ఓటమి తర్వాత మొదటిసారి బాలయ్యని కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారట ఆర్‌కే రోజా. సో, ఆర్‌కే రోజా బాలకృష్ణ బాబాయిని కలిసిందట. సో, మొత్తానికి బాలయ్య బాబుని కలిసి మరి రాజకీయానికి సంబంధించిన విషయాల్లో జరుగుతున్నటువంటి మార్పుల గురించి ప్రత్యేకంగా అయితే వివరించినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఏది ఏమైనా ముఖ్యంగా రోజా బాలకృష్ణని కూడా నానా మాటలన్నారు. ఎందుకంటే బాలయ్య బాబుతో గతంలో సినిమాలు చేసినటువంటి రోజా, బాలయ్య అయితే ఆమెను ఎంతగానో అభిమానిస్తూ మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పట్లో బాలయ్య ఆమెకు ఎంతో ఫేవరబుల్‌గా చాలా రకాలుగా సపోర్ట్ చేశారన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ టైమ్ దగ్గరకొచ్చేసరికి అవన్నీ మర్చిపోయిన రోజా, బాలయ్య బాబుని సైకో అని, పిచ్చోడని రకరకాల వార్తలు మాట్లాడేసింది. అన్‌లిమిటెడ్‌గా అయితే మాట్లాడేశారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చెప్పాలనుకుంటే అన్‌స్టాపబుల్‌గా అయితే రివర్స్‌లో కౌంటర్ చేయగలడు. కానీ, ఆ విషయంలో ఎప్పుడూ కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఓడిపోయిన తర్వాత దిక్కు దివానా లేకపోయింది రోజా. అయితే రోజా ఓడిపోవడానికి కారణం వైసీపీ కార్యకర్తలైతే ఆ స్థానంలో ఎవరిని పెట్టినా ఖచ్చితంగా రోజా వల్ల ఓడిపోతుందని, నగరి నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత రావడానికి రోజాయే కారణమని వైసీపీ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు రోజాని పార్టీ నుంచి బహిష్కరించడానికి అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ కూడా బాలయ్య బాబుకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట. సో, గతంలో వైసీపీ యొక్క మరి అధిష్టానం పిలుపుల మేరకే అలా మాట్లాడడం జరిగిందని, నా వ్యక్తిగతంగా నేనేం మాట్లాడడం లేదని, అలా మాట్లాడకపోతే వాళ్ళు పార్టీలో టికెట్ ఇవ్వడానికి కూడా సంకోచం చేసేవారు. కానీ ఇప్పుడు నేను ఓడిపోవడానికే వైసీపీ కారణమైందని, జరిగినవి, జరుగుతున్నవి చెప్పి ఎమోషనల్ అయినట్టుగా కొంతమంది మీడియా వర్గాల్లో అయితే రోజా గారు, బాలకృష్ణ భేటీ గురించిన వర్గాలు చెప్తున్నాయి.